కలుగునుగాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. పిల్లలందరూ క్షేమకరంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవన యాత్రలో ఆయన కృపచేత నడిపించబడుతున్నారని, మీ యొక్క సమస్త అవస్థతలను ఆయన మహిమేశ్వరులో ఆయన తీరుస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. ఇంకను మీ చేతి పనులను దేవుడు దీవించాలని, మీ సరిహద్దులను దేవుడు విశాలపరచాలని నేను కోరుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినము మనము మన పరిశుద్ధతను బట్టో, యథార్థతను బట్టో, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ప్రత్యేకతను బట్టి సంపాదించుకుంది కాదు, కానీ ఆయన కృపచేతనే మనం సంపాదించుకున్నాం. మరి ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? ఉదయకాలం మరి ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని అలాగే వాక్యాన్ని కూడా చదివిన తర్వాత మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట సేవకుడిగా మీకు తెలియపరుస్తున్నాను. ఒక మాటను దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం మీకు తెలుసు కదా, యోనా గ్రంథం. ఆ యోనా గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మీతో నేను షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అందులో భాగముగా ప్రాముఖ్యముగా నినివే పట్టణస్థుల యొక్క పాపము ఘోరమైన స్థితికి వెళ్ళినప్పుడు దేవుడు యోనాను ఆ స్థలానికి పంపే ప్రయత్నము ఆ క్రమంలో మనము ఆ గ్రంథంలో మనం చూడవచ్చు. వెళతానని చెప్పి మరి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. తర్వాత తుఫాను మరి రావడం, వాడ మునిగిపోయి ప్రమాదం జరగడం, ఆ వాడలో వాళ్ళందరూ కూడా మరి యోనాని బయటికి విసిరివేయడం, మరి చేప కడుపులోకి యోనా వెళ్ళడం, 3 రోజులు ఉండడం, తర్వాత కక్కి వేయబడిన తర్వాత యోనా తిరిగి నినివే పట్టణంలో దేవుడు చెప్పిన పనిని చేయడం, సువార్తను ప్రకటించడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే యోనా దేవుడు చెప్పమనేది చెప్పి ఉన్నాడో, రాబోయే ఉగ్రత ఎలా ఉంటుందో, దేవుని యొక్క కోపము ఎలాగో రాబోతుందో ఎప్పుడైతే యోనా చెప్పి ఉన్నాడో, వెనువెంటనే దుర్మార్గులు, దుష్టులు అనబడిన వారు, ఎవరు పాపమైతే అత్యంత స్థితికి వెళ్ళిపోయిందో, ఎవరు పాపమైతే ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో, అలాంటి వ్యక్తులు యోనా చెప్పిన ప్రకటనను వినిన వెంటనే ఊరంతా, అనగా రాజు మొదలుకుని, పెద్దవారు మొదలుకుని, చిన్నవారు వరకు కూడా, పశువులు సైతము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భం కనబడుతుంది. నిజంగా ఎంతో అద్భుతం కదా. యోనా చెప్పిన మాట వెంటనే ఎంతో గొప్ప మార్పు రావడం, వెంటనే వారు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వెంటనే ఉగ్రతను మనం ఆపగలగాలి, దేవుడు మనసును మనం గెలవాలి అని వారు గోను పట్టు కట్టుకుని ఉపవాసం ప్రకటించడం, పెద్దవారు మొదలుకుని చిన్నవారు వరకు ఆ పని చేయడం, ఒక్క విధంగా ఎంత అద్భుతమైన మార్పు ఎలాగొచ్చింది. దుర్మార్గులు అనేవారి విషయంలో దేవుడు కోపాన్ని తెప్పించిన ఈ మనుషుల్లో దేవుడే ఉగ్రతను ఇంకా అతి త్వరలో చూడబోతున్నారు అంత పరిస్థితుల్లో ఉన్న ఈ మనుషుల్లో అంత గొప్ప మార్పు రావడం, ప్రార్థన చేసి భారంగా ఉపవాసం ప్రకటించడం, అంత మార్పు రావడం నిజంగా అద్భుతం. ప్రియమైన బిడ్డలారా, వారు మార్పు చెంది వారి మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవడం కోసం, ఆ ఉగ్రత ఆశీర్వాదకరంగా మార్చడం కోసం, దేవుడి యొక్క కోపం చల్లారడం కోసం వారు గోనె పట్టు కట్టుకుని ప్రార్థన చేసి అద్భుతంగా విజయం పొందారు. రావాల్సిన ఉగ్రత ఆగిపోయిందే, పడవలసిన అగ్నిగంధకాల పడకుండా ఆగిపోయా. ఇదంతా యోనా చూస్తూ ఉన్నాడు, దూరంగా ఉండి గమనిస్తున్నాడు. నేను ప్రకటించాను, అగ్నిగంధాలు ఎలా పడతాయో చూద్దాం, ఈ పట్టణం అంతా ఎలా కాలిపోతుందో చూద్దాం, ఈ మనుషులందరూ ఎలా చచ్చిపోతారో చూద్దాం, దేవుడు ఉగ్రతకు వీళ్ళందరూ ఎలా బలైపోతారో చూద్దామని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. అయితే జరగలేదు.
అనుకున్నాడు కానీ ప్రకటించిన దానికి జరుగుతుందేమో అని అనుకున్నాడు కానీ జరగలేదు. ఎందుకు? ప్రార్థన పరిస్థితి మార్చేసింది. ప్రార్థన ఆయన కోపాన్ని కృపగా మార్చేసింది. పడవలసిన గంతకాలు ఆగిపోయాయి. అంత సామాన్యంగా ఉంది వాతావరణం. ఏ కేకలు, అరుపులు, మరణాలు, అగ్నిగంతకాలు పడడం ఏం లేదు. ఇది చూచి యోనాకు చాలా కోపం వచ్చిందండి. యోనా చాలా కోపం వచ్చింది. ఏంటి, నేను ప్రకటించిన తర్వాత దేవుడు ఎలా చేసేటేంటి? అలాంటప్పుడు నేను ప్రకటించడం ఎందుకు, నన్ను ఇక్కడ పంపించడం ఎందుకు, నన్ను ఇక్కడ తీసుకురావడం ఎందుకు అని యోనా చాలా అనుకున్నాడు. సణిగాడు, దేవుడికి కోపగించాడు. ప్రిబిట్టారా, ఒక మాట చెప్పనా? దుష్టులైన వారు మార్పు చెంది ఉపవాసం ఉండి గోరు పట్టు కట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆత్మీయులు అనబడిన వారు, ఎన్నో అనుభవాలు కలిగిన వారు, దేవుడు ప్రత్యక్షత కలిగిన వారు మాత్రం మార్పు చెందకుండా హృదయాన్ని కఠినం చేసుకుని అసూయతో, కలహాలతో ఈరోజు కాలం గడుపుతున్నారు. అవును ప్రియబిడ్డ, మార్పు రావాల్సింది యోనాలోనా? నిజంగా నినివే పట్టణస్తుల అంటే నినివే పట్టణస్తుల మార్పు వచ్చింది, కానీ ఆత్మీయుడని యోనాలో మార్పు రాలేదే. అవును ప్రియబిడ్డారా, ఈరోజు నిజంగా పాపాత్ములు అనబడేవారు వాక్యాన్ని విని వెంటనే వారు భయభక్తులు పూనుకుంటూ ఉంటే, అనుభవజ్ఞులు, ప్రత్యక్షతలు కలిగిన వారు, దేవుడు స్వరం విన్నవారు, ప్రార్థన అనుభవాలు కలిగిన వారు ఈరోజు చాలా విషయాలు హృదయాన్ని కఠినపరుచుకుని అసూయలతో, పగలతో, ద్వేషాలతో, అసమాధానంతో బ్రతుకుతున్నారు. కుటుంబాల్లో సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. నిజమే, ఒకరి మీద అసూయ పెట్టుకుని, ఒకరి మీద పగ పెట్టుకుని, ఒకరి మీద కోపం పెట్టుకుని ఈరోజు బ్రతుకుతున్నారే. వాళ్ళు ఏమైపోతారో చూద్దాం. వాళ్ళ యొక్క పడిపోవడం మనం చూద్దాం. దేవుడు వారి మీద ఉగ్రత చూపిస్తే చూద్దాం. వారు బలహీనమైపోతే చూద్దాం. దేవుడి మాటకి లోపడకుండా ఎందుకు బ్రతుకుతున్నారో వారి పరిస్థితులు మనం చూద్దాం అనుకునేవారు ఈరోజు చాలామంది ఉన్నారే. ప్రియబిడ్డలారా, నినివే పట్టణస్తుల మార్పు వచ్చింది, వెరీ గుడ్. కానీ యోనాల మార్పు రావాలి కదా. అవును, ఆ పాపాత్మలు అనే వారి మధ్య మార్పు వస్తుంది, కానీ ఆత్మీయులోని పిలువబడుతున్న వారి మధ్య మార్పు రావట్లేదే. సంఘాల్లో ఆత్మీయులు అనబడే వారి మధ్య ఐక్యత లేదే. కుటుంబాల్లో ఆత్మీయులు అనే వారి మధ్య దేవుని ప్రేమ లేదే. దేవుని యాజకులు అన్నవారి మధ్య సమాధానం లేదే. నిజమే, ప్రత్యక్షతలు కలిగిన వారే మార్పు చెందట్లేదే. పాపాత్ములైన వారు మార్పు చెంది వాళ్ళు గోరిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి కన్నీరు కరుస్తున్నారే. ఈ వాక్యం ప్రియబిడ్డారా, నినివే పట్టణస్తుల్లాగా మార్పు చెంది అద్భుతకరంగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఉగ్రతను కూడా కృపగా మార్చుకునే వారు కొంతమంది ఉంటే, కొంతమంది అనుభవాలు కలిగి ఉండి కూడా మార్పు చెందకుండా అసూయతో హృదయాన్ని నింపుకుని, వారి మాట ఎందుకు చాలదు, నా మాట ఎందుకు చాలదు, నా ప్రార్థన దేవుడు ఎందుకు ఉండవు, దేవుడు ఎందుకు ఉగ్రత కురిపించట్లేదు, దేవుడు వారు ఎందుకు బుద్ధి చెప్పట్లేదు అని మనస్తత్వంతో బ్రతికే వారు చాలామంది ఉన్నారు. ఎదుగుని పెట్టారు. ఈ మాట ఒకవేళ నీతో మాట్లాడుతూ ఉంటే గ్రహించుకో. పాపాత్ముల్లాగా, దుష్టుల్లాగా మార్పు చెంది కృపకు పాత్రలం కావాలి, కానీ అన్ని అనుభవాలు కలిగిన వారంగా ఉండి కూడా యోనాలాగా అసూయ కలిగి, కోపం కలిగి, నా మాట ఎందుకు చాలలేదు అనే స్వభావంతో మార్పు లేని యోనాలాగా మనం ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరో దినమిచ్చావు, ఈ దినమును బట్టి స్తుతిస్తున్నాం. అయ్యా, మేము మార్పు చెంది గోరుపట్టి కట్టుకుని కన్నీరు విడిచే నినివే పట్టణస్తుల్లాగా మేము కృపను పొందుకునే వారంగా ఉండాలి. అనే అనుభవాలు, ప్రభ ప్రత్యక్షతలు కలిగి అసూయ, నా మాట ఎందుకు చెల్లలేదు అనే ద్వేష స్వభావంతో యోనాలా మేము ఉండకూడదయ్యా. మమ్మల్ని దర్శించండి, బలపరచండి. వచ్చిన వారం ప్రభ ఈ మాటలు వింటున్న వారు ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. గర్భిణీ స్త్రీని జ్ఞాపకం చేసుకోండి, గర్భాలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నేను ప్రభ వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. బలహీనని జ్ఞాపకం చేసుకోండి, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు వారి దరిచర్య ఎంతట్లో మీరు తోడు నడిపించమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమేన్.